హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను న్యూ ఇయర్కి సింపుల్గా మనము ఇంట్లోనే బయట కేక్ అనేది కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలనేది నేను ఈరోజు, అది కూడా హెల్తీగా ఎలా చేయాలో కేక్ ఈరోజు మీకు నేను వీడియోలో చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి అందరికీ కూడా చాలా హెల్తీ. అలాగే ఇది షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినచ్చు. ఇందులో నేను బెల్లం కానీ షుగర్ కానీ ఏమి కూడా వాడకుండా చేశాను. ఇది ఎలా అనేది సింపుల్గా నేను మీకు వీడియో అయితే నేను పెడతానండి, మీరు చూడండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు, అంత టేస్టీ ఉంటుంది. అదేనండి వాల్నట్స్ కేక్, న్యూ ఇయర్ స్పెషల్ కేక్ అండి. ఈరోజు నేను మీకు వీడియో షేర్ చేస్తున్నది. చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా వస్తుంది. మరైతే నేను వీడియో ఎలా చేశాననేది మీరు కూడా ఈ వీడియోని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేసుకోండి. చాలా స్పాంజీ కేక్ అండి. బేకరీలో మన స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా వస్తుంది. హెల్దీ కేకు చాలా ఈజీ మెథడ్లో నేను మీకు మెజర్మెంట్స్తో పాటు నేను మీకు వీడియో చూపిస్తానండి. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఈడ ఫోర్క్ తీసుకొని గుచ్చితే ఎంత సాఫ్ట్గా అనేది కేక్ అనేది తునుగుతుందో అంత బాగుంటుంది కేకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం క్లియర్గా చూడండి. నేను ఇక్కడ ఒక 1.5 కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి. వామ్ మిల్క్ తీసుకుంటున్నాను. వామ్ మిల్క్ తీసుకొని అంటే పాలు కాచి పెట్టుకొని చల్లారేంత వరకు పెట్టుకొని ఆ పాలు అయితే 1.5 కప్పు తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను డేట్స్ తీసుకుంటున్నాను. షుగర్ బెల్లం అయితే వాడట్లేదు కదా. డేట్స్లోనే మనకు కావాల్సినన్ని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ డేట్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది కూడా 1 కప్ వరకు తీసుకుంటున్నానండి. ఇందులో ఉన్న సీడ్స్ అనేది మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనకు 20 to 30 మినిట్స్ వరకు మనము ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పాలు అనేది ఒక 2-3 అవర్స్ మనము నానబెట్టుకోవాలండి డేట్స్ అనేది. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ బౌల్లో వేసుకునేసి మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి స్మూత్గా. ఇలా పట్టేసుకున్నాక చూడండి, ఎక్కడ అనేది డేట్స్ అనేది లేకుండా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 కప్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కూడా ఇంకొకసారి మరి మిక్సీకి పట్టి పెట్టుకుందాం. ఇలా మిక్సీకి పట్టి పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్, పాలు, డేట్స్ అన్నీ మిక్స్ అయ్యాక చూడండి, ఇలా పేస్ట్ అనేది ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఇది మనం బౌల్లోకి తీసుకొనేసి ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ తీసుకొనేసి, స్ట్రైనర్ కానీ జల్లెడ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చండి. 1 కప్పు వరకు నేను ఇక్కడ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే గోధుమ పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే మైదా కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు చాక్లెట్ పొడి కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి జల్లెడ పట్టేసుకొని ఒక బౌల్లోకి 1 స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఆ తర్వాత ఇందులోకి ఒక వెనిలా ఎసెన్స్, ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొనేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డేట్స్, ఆయిల్ వేసుకున్న
కన్సిస్టెన్సీలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ విస్కర్ కానీ బీటర్ కానీ మనం ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ ఉండలు అనేది లేకుండా బాగా సాఫ్ట్గా బాగా ఇలా చూడండి, ఇలా అంటుంటే మనకు బ్యాటర్ అనేది కింద పడాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ కూడా యూస్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు చాకో చిప్స్ కూడా వాడచ్చు. ఎందుకంటే మన కేక్ అనేది తింటున్నప్పుడు పంటి కింద పలుకులుగా ఉంటే ఇష్టపడే ఇంకా టేస్టీగా ఉంటుందని నేను ఇక్కడ వేసాను. మీకు ఇష్టం లేకపోతే మీరే స్కిప్ చేయచ్చు. ఈ బ్యాటర్ని ఇప్పుడు నేను కేక్ మౌల్డ్లోకి వేసుకొనేసి పైన ఇలా వాల్నట్స్, చిన్నగా కట్ చేసిన వాల్నట్స్ వేసేసుకుంటున్నానండి. ఇలా పైన వేసేసుకుని ఆ తర్వాత కొన్ని చాకో చిప్స్ కూడా వేసుకుంటున్నాను. చాకో చిప్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు నేను ఇందులో మనము ముందే పెట్టి రెడీ చేసి పెట్టుకున్న స్టీమర్ ఉంది కదండి, ఈ స్టీమర్లో నేను వితౌట్ అవెన్ చేస్తున్నానండి. ఇక్కడ వితౌట్ అవెన్ కాబట్టి ఇలా పెట్టేసుకునేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు కేక్ మనం బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చల్లబడ్డాక ఇలా క్లిప్ తీసేసి పైన బటర్ పేపర్ కూడా తీసేసి మనకు టేస్టీ స్పాంజీ కేక్ అనేది మనకు డేట్స్ వాల్నట్స్ కేక్ అనేది రెడీ అవుతుంది. చూడండి, మనకు ఇది ఇంకా కొంచెం వేడిగా ఉందండి, అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను మొత్తం ప్యాడ్తో పాటు. అలాగే ఇక్కడ నైఫ్తో చూడండి, ఇలా అంటూనే ఇలా కట్ అయిపోతుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇది సాఫ్ట్గా వచ్చింది కేక్ అనేది. నిజంగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి కేక్ కూడా హెల్దీ, షుగర్ పేషెంట్స్, పిల్లలు అందరూ కూడా ఈజీగా చేసుకునేలాగా, అందరూ ఇష్టపడేలాగా ఉంటుంది కేక్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరైతే ఇంత ఈజీ ప్రాసెస్లో మీకు హెల్తీ కేక్ అనేది నేను మీకు వీడియో పెట్టాను కదా. మరి మీరు కూడా ఈ ఛానల్ చూసేసి కేక్ ఎలా చేయాలనేది న్యూ ఇయర్కి సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజు పర్ఫెక్ట్ కేక్ అయితే నేను మీకు చూపించాను. నెక్స్ట్ టైం మీకు నెక్స్ట్ ఇయర్ మనకి అయితే మాత్రం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే న్యూ ఇయర్ విషెస్ నేను అడ్వాన్స్గా చెప్తున్నాను. మీరు మరి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.